కాల్పుల విరమణతో దేశ సరిహద్దు ప్రాంతంలో వ్యూహాత్మక మౌనం కనిపిస్తోంది. అర్ధరాత్రి దాటిన తరువాత పాక్ నుంచి బాంబుల మోత లేకపోవడంతో జనాలు ఊపిరి పీల్చుకున్నారు. కాల్పుల విరమణ ఒప్పందం కుదరడం, దాన్ని ఉల్లంఘిస్తూ వెంటనే పాక్ దుశ్చర్యలకు పాల్పడడం, దాన్ని భారత్ దీటుగా తిప్పికొట్టడంతో సరిహద్దుల్లో ప్రశాంతత నెలకొంది. పాక్ విచక్షణరహితంగా కాల్పులతో దాడి చేయడంతో తల్లడిల్లిన పూంచ్, ఉదంపూర్ లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. దుకాణాలన్నీ తెరుచుకున్నాయి. రోడ్లపై జనజీవనం యథావిధిగా కనిపించింది. కుప్వారాలో దాదాపు వారం రోజుల తర్వాత దుకాణాలు తెరుచుకున్నాయి. పదే పదే తమకు కలుగుతున్న నష్టానికి ప్రభుత్వం పరిహారం చెల్లిస్తే బాగుంటుందని దుకాణదారులు విజ్ఞప్తి చేశారు. కాల్పుల విరమణతో తమకు ఎంతో ఉపశమనం కలిగిందని అంటున్నారు. కాశ్మీర్లోని అనేక ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు కొనసాగాయి. ప్రజలు వీధుల్లోకి వచ్చి కావలసిన కొనుగోళ్లు చేస్తున్నారు. ఈ కాల్పుల విరమణ ఇలాగే కొనసాగాలని కాశ్మీర్ ప్రజలు ఆకాంక్షించారు. పాక్ సరిహద్దును ఆనుకుని ఉండే రాజస్థాన్లోని బర్మేర్లో టెన్షన్ వాతావరణం సడలిపోయింది. ప్రజలకు సంబంధించిన కార్యకలాపాలపై విధించిన నిషేధాన్ని ప్రభుత్వం తొలగించింది. దుకాణాలు, మార్కెట్లు తిరిగి తెరుచుకున్నాయి. రోడ్లపై వాహనాల రాకపోకలు యథావిధిగా కనిపించాయి. ఈ ప్రాంతంలో నిన్న రాత్రి ఎటువంటి డ్రోన్ దాడులు, పేలుళ్లు జరగలేదని అధికారులు వెల్లడించారు. నిన్న రాత్రి మాత్రం ఈ ప్రాంతంలో పూర్తి బ్లాకౌట్ అమలు చేశారు. భారత్ పాక్ వ్యవహారాల్లో ఇతరుల జోక్యం సరికాదని జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ అభిప్రాయపడ్డారు. పాక్ కాల్పుల్లో గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని ఆమె పరామర్శించారు. నిన్న కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం శాశ్వతంగా ఉండాలని ఆమె ఆకాంక్షించారు. యూరి నుంచి రాజౌరి వరకు ధ్వంసమైన కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కంటోన్మెంట్ లో ఉన్న ప్రాంతాల్లో సైన్యానికి, పౌరులకు సాయపడేందుకు భారత ప్రభుత్వం స్థానికుల్ని వాలంటీర్లుగా చేర్చుకోనుంది. హర్యానా అంబాలాలో నిర్వహించిన కార్యక్రమంలో వాలంటీర్లుగా పేరు నమోదు చేసుకునేందుకు పెద్ద సంఖ్యలో యువతీ యువకులు తరలివచ్చారు. యుద్ధం, అత్యవసర పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలి అనే దానిపై కొందరికి శిక్షణ ఇచ్చారు. విపత్కర పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలి, గాయపడ్డ వారికి ఫస్ట్ ఎయిడ్ ఎలా అందించాలి అనే దానిపై చాలా మంది శిక్షణ పొందారు. అంబాలాలో దాదాపు 1000 మందికి పైగా వాలంటీర్లు వచ్చారు.